ఏపీ రాజకీయాలు చూసుకుంటే రోజు రోజుకి మారుతున్నాయి. నిన్న వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు నేడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. అసలు ఆయన కలవడం వెనుక ఆంతర్యం ఏంటో రాజకీయ విశ్లేషకులు దేవేందర్ చందాపూర్ మనతో ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం మేడం. సార్ చెప్పండి, నిన్న వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు ఈ రోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. మీరు అంబటి రాయుడు రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీకి అని అంశం పైన మాట్లాడుతున్నారు. క్వశ్చన్ వేసారు. ఈ అంబటి రాయుడు అనే ప్లేయర్, క్రికెట్ ప్లేయర్, మన అక్కడ ఏపీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని తన ప్రజలకి ఏమైనా హెల్ప్ చేయాలని చెప్పి గుంటూరు టికెట్ ఆశించి వైఎస్ఆర్ పార్టీలో చేరి కావడం జరిగింది. ముందు అక్కడ ఇప్పుడు ఉన్న దృష్టిలో పరిణామాలు హాట్ టాపిక్ ఏంటంటే ఉన్న దృష్టిలో అక్కడ ఉన్న సమస్యలు కానీ ఏమైనా మధ్యతరగతులు కానీ అందుబాటులో చేయాల్సిన కానీ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లు కానీ అలాంటివి ఎన్నిటి గవర్నమెంట్ ఎలాంటివి చెప్పడమే కానీ చేయడం అనేది తెలియదు. ఆర్థిక వ్యవస్థ అనేది కూడా నష్టపోతుంది అక్కడ. అలాంటి టైంలో వైఎస్ఆర్ పార్టీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు అని రాజీనామా చేయడం జరిగింది. అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉండడం కరెక్ట్ కాదని రాజీనామా చేశారా, లేకపోతే వైఎస్ఆర్ పార్టీలో టికెట్ ఇవ్వలేదు కాబట్టి జనసేన పార్టీకి వచ్చారా? 100% టికెట్ ఇవ్వలేదని ఒకటి, ఇంకోటి అక్కడ వైఎస్ఆర్ పార్టీ నుంచి నిలబడతా కానీ గెలువ అనే నమ్మకం లేదు. కాబట్టి ఆ టైంలో తను నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్. అది రాజీనామా చేసి ఇప్పుడు కరెక్ట్ వేలకు వచ్చినట్టు అనిపిస్తుంది అంబటి రాయుడు. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఒక సిద్ధాంతాలు, ఒక ప్రజాస్వామ్యంలో ప్రజల ముందుకు ఎలాంటి స్కీములు తీసుకెళ్లాలి, ప్రజలను ఎలా డెవలప్ చేయాలి, రాష్ట్రం అభివృద్ధి చేయాలి, ఐటీలో కానీ విద్యా సంస్థలో కానీ ఏ దాంటి సంస్థలైనా బయట మన వైద్యాల్లో కానీ ఎలాంటి మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఎలాంటిదైనా ముందు తీసుకెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వం డివైడ్ అయినాక రాష్ట్రం అప్పులో కూడుకపోయిన రాష్ట్రాన్ని ముందు డెవలప్ చేయాలని జనసేన పార్టీ ఒక సిద్ధాంతాలతో జనసేన పార్టీ నిర్మించడం జరిగింది. పవర్ స్టార్ అయితే ఇప్పుడు జనసేన పార్టీ ఇస్తాదంటారా మీరు? 100% ఇస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీ సిద్ధాంతాల ప్రకారం అంబటి రాయుడు కూడా స్పోర్ట్స్ మ్యాన్. అతను ఒక నేషనల్ పార్టీకి లింకప్ ఉండాలి కాబట్టి ప్రాంతీయ పార్టీతో లింకప్ ఉన్న పార్టీలో ఉంటే తనకు ఎలాంటి పరిణామాలు వచ్చినా, రాజకీయంగా గెలిచినా కానీ గెలవకున్నా కానీ తనకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఉండదు. అదే జనసేన పార్టీతో ఉంటాయి కాబట్టి బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి లింకప్ ఉంటుంది కాబట్టి అది స్పోర్ట్స్లో కానీ వివిధ సంస్థలో కానీ ఎక్కడైనా అంబటి రాయుడు ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నా తను గెలిచినా గెలవకపోయినా లింకప్ అనేది నేషనల్ పార్టీతో ఉంటే బాగుంటుంది కాబట్టి అని జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ అనేవి కూడా 3 పార్టీలు బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి తన నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ అంశం అనిపిస్తుంది. ఎంపీ టికెట్ గుంటూరు నుంచి పక్క జనసేన పార్టీ ఇస్తుందని అయితే నాకు ఒక ఊహాగానాలు అనిపిస్తున్నాయి. జనసేన పార్టీ పవర్ స్టార్ ఇచ్చిన మాట అయితే ఖచ్చితంగా చేస్తాడు తను. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట అయితే ఇవ్వలేదు కదండి, మీకు టికెట్ ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు ఏం మాట అయితే ఇవ్వలేదండి. ఇప్పుడు ఆయన ఒక స్పోర్ట్స్ మ్యాన్ మేడం, ఒక ఇండియా ప్లేయర్. అతనే మన పార్టీలోకి వస్తున్నప్పుడు టికెట్ ఒక లెక్క కాదు, ప్రజలకు సేవ చేసేది కావాలి. ప్రజలకు సేవ చేసేది సిద్ధాంతాల ప్రకారమే జనసేన పార్టీ నిర్మించుకోవడం జరిగింది. అందుకోసంకే అలాంటి వ్యక్తులు మంచి స్పోర్ట్స్ మ్యాన్ ఇప్పుడు స్పోర్ట్స్ కోటాల నుంచి ఒక లేరు కాబట్టి మనకు ఉండాలి. కాబట్టి ఇప్పుడు వచ్చిన దాన్ని వినియోగించుకుంటారు. పవర్ స్టార్ 100% ఇస్తారనే నమ్మకం ఉంది. ఇస్తారు అని చెప్పట్లే కానీ ఇస్తారనే ఊహాగానాలు అయితే నా మైండ్ లో ఉన్నాయి. ఇస్తారనే ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఇస్తే మాత్రం పరిణామంలో గుంటూరులో మళ్ళీ ఒక ఎంపీ టికెట్ నుంచి మళ్ళీ జనసేన పార్టీ గెలవడంలో కానీ గెలిచినా గెలవకపోయినా కానీ ప్రజలకు అయితే మంచి నిర్ణయాల పైన తీసుకెళ్తాడు. జనసేన పార్టీ అంబటి రాయుడుతోని జనసేన పవర్ స్టార్ కానీ ముందు తీసుకెళ్తాడు. తను ఏది చేసినా రాష్ట్రం అభివృద్ధి కోసమే చేస్తాడు జనసేన పార్టీ.